హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు అయితే మంచి కర్రీ చేసి చూపిస్తాను, హెల్దీగా. కాకరకాయ ఫ్రై అనమాట. మాకైతే మా బాబుకైతే చాలా ఇష్టం. మాకైతే కూర ఇష్టం, వాడికి ఏంటంటే ఫ్రై ఇష్టం అనమాట. ఇంకా ఏదో ఒకలాగా వాడు తింటున్నాడు కదని నేనైతే పెడుతున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ప్లీజ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించేస్తాను, చూడండి. ఇక్కడ కాకరకాయలు ఒక 1/2 కిలో తీసుకున్నానండి. ఇవి అయితే క్లీన్ చేసుకొని రౌండ్గా ముక్కలు, కాకరకాయ పొట్టు అయితే చూడండి ఇట్లా తీసేసుకోవాలి. మరి పైన ఇదండి ఇట్లాగా రౌండ్గా తీసేసుకోవాలి, ఇట్లా కట్ చేసుకోవాలి. ఇస్తాను కాకరకాయ ముక్కలన్నీ ఇలాగ రౌండ్గా కట్ చేసేసుకోవాలండి. ఇదిగో అండి, కనిపిస్తుందా? ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఇంత పలుచగా కట్ చేసుకోవాలి. ఈ ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకోవాలండి, అది వాటర్ వచ్చే వరకు. నేనైతే పక్కన పెట్టేస్తాను. ఇప్పుడైతే కారం తయారు చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను కొంచెము ఇవి వేస్తున్నాను, పుట్నాలు వేస్తున్నాను. అంటే నేను కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను, 2 గుప్పుళ్ళు. అట్లనే జీలకర్ర, ఆన్ చేసినావా? సాల్ట్, సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అట్లాగే కారం మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఆ మాత్రం వేస్తున్నాను. ఒక 2 ఫుల్ స్పూన్స్, 2 అనుకోండి. ఇది ఫస్ట్ మిక్సీ చేసుకున్న తర్వాత అప్పుడు వెల్లిగడ్డలు మిక్సీ చేయాలి. మిక్సీ చేసుకున్నాక చూపిస్తాను. చూడండి, కారం పొడి అయితే ఇలా చేసుకున్నాను అనమాట. కారం కనిపించదు ఇందులో పుట్నాలు ఉండడం వల్ల. అట్లానే వెల్లిగడ్డలు, కొంచెం కారం వేసుకుందామా? నేనైతే కొంచెం కారం వేస్తున్నాను. పేస్ట్ అటు సైడ్ ఉంది నాని, దాని మీద పెట్టకు నాని. కాకరకాయ పొడికి కాకరకాయ డీప్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కారాన్ని మనము ఇట్లా కలుపుకోవాలి. ఇట్లాగా కలిపేసుకొని